మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను, ప్రశాంత్ కిషోర్ అని. జగన్ లూజింగ్ బిగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది భయ్యా. ఎందుకో తెలుసుకుందామా? మొన్నేమో అక్క సునీత రెడ్డి, సునీత రెడ్డి గారు ఎవరైతే జగన్ గారి అక్క ఉన్నారో, లేట్ వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె ఇలా చెప్పారు భయ్యా. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఎందుకంటే తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. అది పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజీస్ చేస్తారో, ఆయన రీసెంట్లీ ఒక ఫోరంలో ఇలా చెప్పారు భయ్యా. మై గట్ ఫీలింగ్ ఈస్ టెల్లింగ్ మీ దట్ హీ ఈస్ లూజింగ్. జగన్ గారి విషయంలో చెప్తున్నారు ఈ మ్యాటర్. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎక్స్ప్రెస్ డైలాగ్స్ లో ప్రశాంత్ కిషోర్ గారు ఇలా చెప్పారు. You find it very, very difficult to make a comeback now. My gut is telling that he's losing big. యంగర్ పాపులేషన్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు ఫ్రీబీస్ని ఆశించట్లేదు. ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలు, డబ్బుల కోసం ఓటేయలేదు, జాబ్స్ కోసం ఓటేశారు. హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో 50% ఆఫ్ ద పాపులేషన్ని ఇగ్నోర్ చేశారంట జగన్ గారు. ఫ్రీబీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలు. You must not put all your eggs in one basket called freebies. అందుకే వైఎస్ జగన్ 2024 ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నారంట. And Jagan has made a mistake, and I think he'll find it very, very difficult to make a comeback now. అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారు ఎవరంటే, మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ గారిని బీహార్ పీఠం మీద కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 2019లో ఏపీ ఎలక్షన్స్లో వైఎస్ జగన్ గారు గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఆయన దగ్గర అంత డేటా లేదంట, కానీ ఆయన గట్ ఫీలింగ్ ఏం చెప్తుందంటే జగన్ ఈస్ లూజింగ్ బిగ్. అంటే మామూలుగా ఓటమి ఉండదంట, చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోతారంట. మొన్నేమో అక్క ప్లీజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఈరోజేమో ఎక్స్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇలా చెప్తున్నారు. My gut is telling that he's losing big. వైసీపీ పార్టీ వాళ్ళు ఇది చూశాక ప్రశాంత్ కిషోర్కి ఇలా కౌంటర్ ఇస్తున్నారు భయ్యా. ఆయన ప్రిడిక్షన్స్ అన్నీ రాంగ్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్లో చూసాం కదా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణలో అని చెప్పాడు, కానీ చూసారు కదా రిజల్ట్ ఏమొచ్చిందో. రాజస్థాన్ ఎలక్షన్ ప్రిడిక్షన్ కూడా రాంగ్ అయింది. ప్రశాంత్ కిషోర్ బీహార్ పాలిటిక్స్లో ఫెయిల్డ్ పొలిటీషియన్. డేటా ఆధారితంగా ఎవరైనా అనాలిసిస్ చేస్తారు, ఈయనేంటి గట్ ఫీలింగ్తో చేస్తున్నాడు, ప్యూర్లీ ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్ అని చెప్పి వైసీపీ కౌంటర్ ఇస్తుంది భయ్యా ప్రశాంత్ కిషోర్ గారికి. ఓన్లీ టైమ్ విల్ టెల్ హూ విల్ విన్ అండ్ హూ విల్ లూజ్. లెట్స్ సీ ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అని ప్రూవ్ అవుతాయి. ఈయన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపుతాయా లేదా చూద్దాం. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి మొత్తం మ్యాటర్ మీద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.